వెల్కమ్ టు G3 మీడియా. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బీసీలను తీవ్రంగా నిరాశపరిచాయని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీసీ సబ్ ప్లాన్, బడ్జెట్ పెంపు, ఫీజుల రియంబర్స్మెంట్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఫోటోగ్రాఫర్ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి అన్న కుందారం గణేశారి గారికి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కిషన్ గారికి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కో చైర్మన్ అయినటువంటి తుక్కచర్ల శ్రీనివాస ముదిరాజు గారికి, బీసీ జేఏసీ కో చైర్మన్ బిడ్డల సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి పిట్ల శ్రీధర్ గారికి, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ గారికి, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ గారికి, బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు గొల్లెపల్లి స్వామి గారికి, నరసింహాచారి గారికి, దొంగచారి గారికి, అదేవిధంగా బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కోఆర్డినేటర్ అయినటువంటి కొప్పుల చందు గారికి, ఇంకా మిగతా వెంకటేష్ గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు యొక్క మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం, అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిసినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ నెల మార్చి 16వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు సుమారు 16 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలుంటే 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీలో చర్చ జరుగుతుందని చెప్పి అందరూ జరిగినటువంటి అన్యాయాలను సరిదిద్దలేకపోయింది. బీసీలకు ఇచ్చినటువంటి హామీలను అసెంబ్లీ సాక్షిగా నెరవేరుస్తామని చెప్పి నెరవేర్చకుండా దాటవేత ధోరణితోటి అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి. ఈ 10 రోజుల అసెంబ్లీ సమావేశాలు బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. ఈ అసెంబ్లీ సమావేశం వల్ల బీసీలకు నయా పైసా, బీసీలకు ఒరిగింది ఏమీ లేదు. ఇలా ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే, ఇది మేం చెప్పింది కాదు, బీసీల ఓట్లు దండుకోవడానికి, అధికారంలో రావడానికి నాన్న గడ్డి తిని ఇవాళ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రభుత్వం చెప్పింది ఏంది? బీసీ సబ్ ప్లాన్ కు తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్దమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం. ఇది కామారెడ్డి కాంగ్రెస్ మొదటి అసెంబ్లీ సమావేశంలోనే. ఇప్పుడు ఎన్నో అసెంబ్లీ సమావేశం? నాకు తెలిసి ఇవాళ 8వ అసెంబ్లీ సమావేశం అనుకుంటా. కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైంది సబ్ ప్లాన్? బీసీ సబ్ ప్లాన్ ఎక్కడ పోయింది? కాకెత్తుకపోయిందా? బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్లు కేటాయిస్తాం. 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇది కామారెడ్డి డిక్లరేషన్. ప్రతి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి అంతిమంగా ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇవాళ ఎన్ని కేటాయించారు? మొదటి బడ్జెట్ లో 9,200 కోట్లు, రెండవ బడ్జెట్ లో 11,400 కోట్లు, ఇప్పుడు మూడవ బడ్జెట్ లో 12,500 కోట్లు. మరి 20,000 కోట్లు హామీ ఎక్కడ పోయింది? మళ్ళీ కేటాయించి 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసి 9,000 కోట్లు, 11,000 కోట్లు, 12,000 కోట్లు కేటాయించి ఖర్చు చేసింది ఎంత?
ఈ 2 సంవత్సరాల బడ్జెట్ లో ఖర్చు చేసింది కేవలం 6,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఇవాళ 9, 11, 20,000 కోట్లు 2 సంవత్సరాలు కలిసి 20,000 కోట్లు కేటాయిస్తే అందులో కేటాయించి